నమస్తే, వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. కేఎల్ యూనివర్సిటీ తెలుగు రాష్ట్రాల్లో ఈ యూనివర్సిటీ పేరు తెలియని వారంటూ ఉండరు. ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించే విద్యాలయంగా కేఎల్ యూనివర్సిటీ ప్రఖ్యాతి చెందింది. 1980లో విజయవాడలో స్టార్ట్ అయిన కేఎల్ విద్యా సంస్థ తెలంగాణ విద్యార్థులకు అందుబాటులో ఉండేలా హైదరాబాద్లో అజీజ్ నగర్, బోరంపేట ప్రాంతాల్లో మరొక 2 క్యాంపస్లను స్టార్ట్ చేయబోతోంది. కేఎల్హెచ్ హైదరాబాద్ క్యాంపస్లో చదివిన విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో రికార్డు స్థాయి వార్షిక ప్యాకేజీలు పొందుతున్నారు. కేఎల్హెచ్ హైదరాబాద్ క్యాంపస్ల ద్వారా అందిస్తున్న కోర్సులు, ప్రత్యేకతలు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ తదితర అంశాలను యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ చాలా ఫేమస్, చాలామందికి తెలుసు. అసలు కేఎల్హెచ్ అనగానే అంటే మనకి ప్లేస్మెంట్ దొరుకుతుందో లేదో, సీట్ వస్తుందో లేదో అన్న డౌట్ కూడా చాలా ఉంటుంది. సో ఆ డౌట్కి మీరు ఇచ్చే ఆన్సర్? మన దగ్గర ఏంటంటే ఫస్ట్ నుంచి ఫ్రమ్ 2005 ఆన్వర్డ్స్ వీఆర్ గివింగ్ 100% ప్లేస్మెంట్ ఫర్ ఆల్ ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. ఓకే. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఈ ప్లేస్మెంట్ ఖచ్చితంగా వస్తుంది అనే ఉద్దేశంతో చాలామంది పేరెంట్స్ మన దగ్గర అడ్మిషన్ తీసుకుంటారు. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. సో వాళ్ళ యొక్క నమ్మకాన్ని నిలబెట్టేందుకు మనం ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయాల్సిందే. సో రైట్ ఫ్రమ్ అకాడమిక్స్ దగ్గర నుంచి, అంటే వాళ్ళ డే 1 ఆఫ్ ద ఇంజనీరింగ్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు కూడా వీ విల్ కంటిన్యూస్లీ డెవలప్ ద స్టూడెంట్స్ టువర్డ్స్ ద ప్లేస్మెంట్. దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్సిటీ. సో ఇక్కడ మన యూనివర్సిటీలో మన టాప్ ప్రయారిటీ ఈజ్ ప్లేస్మెంట్స్. వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీస్ అవర్ ప్లేస్మెంట్స్. అంటే ఇప్పుడు ఏదైనా యూనివర్సిటీలో నేను మీ దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని వెంటనే వెళ్ళి సీట్ అయితే ఇవ్వరు. సమ్ ఎలిజిబిలిటీ ఉండాలని చెప్పారు. ఏమైనా టెస్ట్ ఉంటుందా? సో అది ఎవ్రీ ఇయర్ మనం కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్, కేఎల్ ట్రిపుల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామండి. సో ఈ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామ్ ద్వారా స్టూడెంట్స్కి అడ్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అందులో వచ్చిన ర్యాంక్ బట్టి, వాళ్ళకి వచ్చిన స్కోర్ బట్టి మనం అడ్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ కేఎల్ ట్రిపుల్ ఈజ్ అవర్ టాప్ ప్రయారిటీ ఇన్ గివింగ్ ద అడ్మిషన్స్. సో అందరూ +2 వాళ్ళే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి కేఎల్ ట్రిపుల్ ఎగ్జామ్ రాస్తారు. సో ఆ కేఎల్ ట్రిపుల్లో వచ్చిన ర్యాంక్ బట్టి మన యూనివర్సిటీలో అడ్మిషన్ ఇస్తాం అన్నమాట. మనం కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తాం మేడం. యాజ్ పర్ ద కౌన్సిలింగ్ ప్రకారం స్టూడెంట్స్ విల్ గెట్ అన్ అడ్మిషన్ ఇన్ టు ది యూనివర్సిటీ. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా అంటే కేఎల్ యూనివర్సిటీలో ఏ కోర్సులు అందుబాటులో ఉంటాయి? డిగ్రీ వాళ్ళకు ఉంటుందా, ఇంజనీరింగ్ వాళ్ళ, అంటే లేకపోతే అన్ని వింగ్స్ కూడా అందులో ఉంటాయంటారు? ఈ మన కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్లో మన దగ్గర ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి, అట్లాగే ఎంబీఏ కోర్సులు ఉన్నాయి, బీబీఏ కోర్సులు ఉన్నాయి, బీసీఏ కోర్సులు ఉన్నాయి, ఎంసీఏ కోర్సులు ఉన్నాయి. సో యూజీ కోర్సెస్ అండ్ పీజీ కోర్సెస్ 2 కూడా ఉన్నాయి మేడం. సో ప్రతిదానికి కూడా మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే వాళ్ళకి వచ్చిన ఇంటర్మీడియట్ స్కోర్ బేస్ చేసుకుని మన అడ్మిషన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ కేఎల్ యూనివర్సిటీ? ఎందుకంటే మీ దగ్గర రావాలంటే ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి కాబట్టి ప్రత్యేకతలు ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి అసలు? అంటే మన దగ్గర చదివే ప్రతి విద్యార్థి కూడా we always look for the holistic development of the student. అంటే వాళ్ళని ఒక 360 degrees వ్యూలో వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద మన మెయిన్ ఫోకస్ అనేది ఉంటుంది. ఇది కాకుండా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ వాడికి ఒక రీసెర్చ్ చేయడం మీద ఇంట్రెస్ట్ ఉందంటే వీఆర్ రెడీ టు సపోర్ట్ దట్ స్టూడెంట్స్ టువర్డ్స్ హిజ్ రీసెర్చ్. అదే స్టూడెంట్ ఇఫ్ హీ వాంట్ టు స్టార్ట్ హిజ్ ఓన్ వెంచర్ ఫ్రమ్ ద క్యాంపస్, తనలో ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ ఉండి తను నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అవ్వాలంటే యూనివర్సిటీ ఈజ్ రెడీ టు సపోర్ట్ దట్ స్టూడెంట్. అదే స్టూడెంట్ నాకు కార్పొరేట్ ప్లేస్మెంట్ కావాలి, టాప్ ప్రొడక్ట్ ప్లేస్మెంట్ అంటే ప్రొడక్ట్ కంపెనీస్లో ప్లేస్మెంట్ కావాలి అంటే దానికి అనుగుణంగా స్టూడెంట్ని మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిన తర్వాత తనకి ఒక టాప్ క్వాలిటీ ప్లేస్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట క్యాంపస్లో. సో ఏంటంటే స్టూడెంట్ కెరియర్ చాయిస్, అంటే తనకి ఏది నచ్చితే అది చదువుకునే విధంగా స్టూడెంట్స్ని ఫస్ట్ నుంచి మౌల్డ్ చేస్తాం. సో మన దగ్గర జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్కి చెప్తాం, నువ్వు సొంతంగా ఒక వెంచర్ స్టార్ట్ చేస్తావా, లేదా నీకు కార్పొరేట్ ప్లేస్మెంట్ ఇష్టమా, లేదా నీకు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం ఇంట్రెస్ట్ ఉందా, యాజ్ పర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ వీ విల్ ప్రమోట్ దెమ్. సో ఏంటంటే అక్కడ స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తే వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెడతారు. మేము చేసే వర్క్కి వాళ్ళు సింక్రనైజ్ అయ్యి గుడ్ క్వాలిటీ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు +2 అంటే సార్ అది చాలా ఎంగేజ్.
ఇలాంటివి ఏమైనా ఆలోచనలు ఉన్నా కూడా షేర్ చేసుకోవడానికి స్టూడెంట్స్ చాలా వరకు జంకుతూ ఉంటారు. సో ఏమైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారా ఇలాంటి? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బీటెక్లో జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ మనం ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఇక్కడ ఉన్న ఫ్లెక్సిబిలిటీస్ ఏంటి, అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీస్ ఏంటి, మన దగ్గర ఉన్న అకాడమిక్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర యాక్సిలరేషన్ అండ్ డీసిలరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టూడెంట్ ఇంకా ఫాస్ట్గా నేర్చుకోవాలంటే తను తగ్గట్టుగా యాక్సిలరేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాగే డీసిలరేషన్ ప్రోగ్రామ్స్. అంటే స్టూడెంట్స్ ఏమైనా వెనకబడి ఉంటే వాళ్ళకి సపోర్ట్ విధంగా కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన దగ్గర ఏంటంటే ఎవరు అంటే ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్కి ఒక వే ఆఫ్ ఎడ్యుకేషను, కొద్ది స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక రకమైన ఎడ్యుకేషన్ అంటే సపోర్ట్ చేస్తాం. స్లో లెర్నర్స్ని కూడా అడ్వాన్స్ లెర్నర్స్ కింద చేయడం అనేది మన యొక్క ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. సో దానికి ఏంటంటే మనకి మెంటార్ మెంటీ ప్రోగ్రామ్స్, ప్రతి 20 స్టూడెంట్స్కి ఒక మెంటార్ ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా ప్రోగ్రెస్ చేస్తారు. అంటే నాట్ ఓన్లీ అకాడమిక్ ప్రోగ్రెస్, వాళ్ళకి ఏదైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నా ఏదున్నా సరే ఎవ్రీడే అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే దే కెన్ మీట్ దేర్ మెంటార్స్. అండ్ ఆ మెంటార్ ద్వారా హెచ్ఓడి ద్వారా ప్రిన్సిపాల్, అట్లా ఒక ప్రాసెస్ ఫాలో అవుతాం మేడం. ఓకే. సో ఇప్పుడు మీరు హైదరాబాద్లో తెలంగాణ పీపుల్స్ కోసం ఇది పెట్టడం జరిగింది 2 బ్రాంచెస్. సో ఈ హైదరాబాద్ యూనివర్సిటీలో కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ దాంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి సార్? ప్రత్యేకతలు ఏంటంటే మేడం ఇక్కడ మనం ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మన దగ్గర రెగ్యులర్ బీటెక్ డిగ్రీతో పాటు హానర్స్ డిగ్రీ కూడా ఉంటుంది. హానర్స్ విత్ రీసెర్చ్, హానర్స్ విత్ ఇన్నోవేషన్, హానర్స్ విత్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. సో అది ఒక ముఖ్య ఉద్దేశం. సో ఏంటంటే స్టూడెంట్కి ఇంట్రెస్ట్ తగిన విధంగా తన హానర్స్ డిగ్రీని తనవే డిజైన్ చేసుకోవచ్చు. అంటే స్టూడెంట్ అనేవాడు తన డిగ్రీని తనే డిజైన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మేడం మన దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ బేసికల్గా ఇంజనీరింగ్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ కోర్స్ వర్క్. ఈ ప్రొఫెషనల్ కోర్స్లోకి వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద టైమ్ దే షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ దర్ స్కిల్స్. అంటే ఇది వృత్తి విద్య కోర్సు అందరికీ తెలిసిన విషయం. సో వాళ్ళు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, సో మన సిలబస్ కూడా ఎట్లా ఉంటుందంటే ప్రత్యేక అంటే వెన్ కంపేర్డ్ టు ది అదర్ యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ 70% మన అప్లికేషన్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. 30% రెగ్యులర్ క్లాస్ రూమ్ టీచింగ్ మీద మేము నడుస్తాము. సో ఏంటంటే ఈ 70% కూడా స్టూడెంట్స్ని ఒక అప్లికేషన్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంజనీర్ ఎలా థింక్ చేయాలి 4 years అయిన తర్వాత, అంటే వాళ్ళకి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. అంటే ప్రతి కోర్సు కూడా వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తేనే దానికి మార్క్స్ అవార్డ్ చేస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్స్ తీసుకుంటే ఆ కోర్సులో వాళ్ళు కోర్స్ ఇంజనీరింగ్ ఏ కోర్స్కైనా సరే వాళ్ళు పీబీఎల్ అనే ప్రోగ్రామ్ రన్ చేయాలి. పీబీఎల్ అంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. సో 70% ఆఫ్ ద కోర్స్ వాళ్ళు ప్రాజెక్ట్స్ ద్వారా నేర్చుకుంటారు. సో దానివల్ల వాళ్ళకు రేపు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉపయోగం ఉంటుంది. తర్వాత వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకు ప్రాజెక్ట్లో ఎలా వర్క్ చేయాలనే దాని మీద ఫుల్ కాన్ఫిడెన్స్తో బయటకు వెళ్తారు. ఓకే సార్. సార్ రామకృష్ణ గారు, ఇప్పుడు నార్మల్గా కేఎల్ యూనివర్సిటీ అంటేనే మనకి అడ్మిషన్ దొరుకుతుందో లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది సార్. మరి ఎవరైనా మీ దాంట్లో అడ్మిషన్ తీసుకోవచ్చా? దానికి ఉన్న అర్హతలు ఏంటి? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫినిష్ అయిన ప్రతి స్టూడెంటు కేఎల్ ట్రిపుల్ ఎగ్జామ్ కనుక రాసినట్లయితే ఆ కేఎల్ ట్రిపుల్ అంటే కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కేఎల్ ట్రిపుల్ ఎవ్రీ ఇయర్ మన యూనివర్సిటీ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది మేడం. ఆన్లైన్ మోడ్ ఆఫ్లైన్ మోడ్లో కూడా కండక్ట్ చేస్తుంది. ఆ కేఎల్ ట్రిపుల్ ఎగ్జామ్లో స్టూడెంట్స్కి వచ్చే స్కోర్ బేస్ చేసుకుని అంటే అక్కడ వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకుని మన అడ్మిషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది త్రూ అవర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా. ప్లస్ కేఎల్ ట్రిపుల్ ర్యాంక్తో పాటు వాళ్ళ ఇంటర్మీడియట్ స్కోర్ను కూడా బేస్ చేసుకుని మనం అడ్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మేడం. ఓకే. అంటే ఈ కేఎల్ ట్రిపుల్ అనేది ఫర్ ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్సా లేకపోతే ఏదైనా డిగ్రీ చేసే వాళ్ళకి? అలాగే మేనేజ్మెంట్ స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేప్పటికి కేఎల్ మ్యాట్, కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్. సో అట్లాగా ఇంజనీరింగ్ వాళ్ళకి ఒకలాగా మేనేజ్మెంట్ వాళ్ళకి ఒకలాగా మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తామన్నమాట. డిఫరెంట్ ఫేజెస్లో మనం అంటే వాళ్ళు తీసుకునే కోర్స్ బట్టి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే కనుక కేఎల్ ట్రిపుల్ రాయాలి. అదే కనుక మేనేజ్మెంట్ ఆస్పిరెంట్ స్టూడెంట్స్ అయితే మట్టుకి కేఎల్ మ్యాట్ ఎగ్జామ్ రాయాలి. ఓకే. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది మేడం. ఓకే సార్, ఇది నాకు చాలా వండర్గా అనిపిస్తుంది. ఒక క్వశ్చన్ ఏంటంటే మనం డిగ్రీలు చేస్తాం, ఇంజనీరింగ్ చేస్తాం, లేకపోతే బీబీఏ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చూస్ చేసుకుంటాం. బట్ అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అవే కోర్సుల్లో జాబులు చేసిన వాళ్ళు చాలా తక్కువ సార్.
మనం చదివింది ఒకటి, చేస్తున్న జాబ్ ఒకటి, అది వేరియస్ రీజన్స్ అవ్వచ్చు. బట్ మీ దగ్గర చదివే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ అలాంటి కోర్సుల్లోనే, అలాంటి వాటిలోనే ప్లేస్మెంట్ పొందగలుగుతున్నారా? మీ స్టూడెంట్స్ హిస్టరీ ఒకసారి. మేడం, కేఎల్ యూనివర్సిటీకి మెయిన్ ఏంటంటే యూఎస్పీ 100% ప్లేస్మెంట్ ఫర్ ఆల్ ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన దగ్గర ఏంటంటే మన ఇక్కడ క్యాంపస్లో రన్ చేసే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ నుంచి కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే వీల్ ఎంఫసైజ్ మోర్ ఆన్ దేర్ కోడింగ్ స్కిల్స్. ఎందుకంటే ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ బయటకు వచ్చిన తర్వాత సర్వే అవ్వాలంటే వాళ్ళకి మినిమం రిక్వైర్మెంట్ ఎంతో కొంత వాళ్ళు కోడ్ రాయాలి. సో మనం ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళకి కోడ్ చెఫ్, కోడ్ ఫోర్సెస్ వాటి మీద ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో కంటిన్యూస్గా అసెస్మెంట్ చేసి వాళ్ళు 1 స్టార్లో ఉన్నారా, కోడ్ చెఫ్లో 2 స్టార్లో ఉన్నారా, 3 స్టార్లో ఉన్నారా అని ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం. సో ఇంకోటి ఏంటంటే మనం క్యాంపస్లో రన్ చేసే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళ ఇంట్రెస్ట్కి అంటే వాళ్ళు ఎందులో అయితే ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డేటా సైన్స్ ఇంట్రెస్టెడ్ అయితే డేటా సైన్స్ రిలేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అట్లాగే వాళ్ళకి కోడింగ్ ఇంట్రెస్ట్ ఉందంటే కోడింగ్ రిలేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అట్లాగే వాళ్ళ కోర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఇంట్రెస్ట్ ఉంది. సో ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్కి అంటే వాళ్ళు చదివే కోర్స్కి వాళ్ళ ఇంట్రెస్ట్కి అనుగుణంగా మనం మ్యాచ్ చేసి అందులో వాళ్ళని ట్రైన్ చేసి సర్టిఫై చేసిన తర్వాత కార్పొరేట్ రిక్రూటర్స్కి వాళ్ళ ప్రొఫైల్ షేర్ చేస్తాం. సో ఆ బాధ్యత కూడా యూనివర్సిటీ తీసుకుంటుంది. సో ఏంటంటే స్టూడెంట్స్ని క్యాంపస్లోనే ట్రైన్ చేసి సర్టిఫై చేసి ఆ సర్టిఫై అయిన స్టూడెంట్స్ని ఈ కంపెనీస్కి పంపించడం వల్ల వాళ్ళు ఏ కోర్సులో అయితే చదువుకున్నారో, ఏ కోర్సులో అయితే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేశారో, అంటే స్కిల్ సర్టిఫికేషన్స్ సంపాదించారో అదే కోర్సులో వాళ్ళు ఉద్యోగాలు చేయడం అనేది జరుగుతుంది. So in that way we are more successful. Okay. To be honest, we are the most successful model. Okay. మీరు నాకు స్టార్టింగ్లో చెప్పారు అంటే ఓన్లీ థియరీయే కాకుండా ఎక్స్పీరియన్స్ లేకపోతే ప్రాక్టికల్తో సహా ఏదైనా నేర్చుకుంటారు మా దగ్గర స్టూడెంట్స్ అని చెప్పారు. దానికి కావాల్సిన స్టాఫ్ కానీ, దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ కానీ మీ కేఎల్ యూనివర్సిటీ ఎంత స్పేస్లో ఉంది, ఎంత స్పేషియస్గా ఉంటుంది, ఎటువంటి సౌకర్యాలు? మేడం, నేను ఇందాకే చెప్పిన విధంగా 70% అప్లికేషన్, 30% రెగ్యులర్ క్లాస్ రూమ్ టీచింగ్. అంటే 70% అప్లికేషన్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టూడెంట్ నేర్చుకున్నట్లయితే వాళ్ళు బీటెక్ పూర్తయిన వెంటనే కూడా వాళ్ళకి టాప్ క్వాలిటీ ఎంఎన్సీస్లో జాబ్స్ వస్తాయి. అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ప్లేస్మెంట్ అనేది దొరుకుతుంది. సో వాళ్ళని ఈ విధంగా తయారు చేయాలంటే మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఆల్ పిహెచ్డి హోల్డర్స్, అంటే డాక్టోరియల్ డిగ్రీ ఉన్న వాళ్ళు మట్టుకి క్లాసెస్కి వెళ్తారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే మేడం, మార్కెట్లో ఏవైతే ఎమర్జింగ్ స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ మీదే ప్రాజెక్ట్స్ చేయించాలి. సో దాని మీద చేస్తే ఏంటంటే వాళ్ళు ఒకసారి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ అటు ఇటు కన్ఫ్యూజ్ అవ్వడం, లేదా ఇది నేర్చుకోవాలా నేను అది నేర్చుకోవాలని వాళ్ళ మీద అడగడం, అటువంటి సందర్భం ఏం కలగకుండా వాళ్ళు ఆల్రెడీ ఒక స్కిల్ నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్న స్కిల్లో ప్రాజెక్ట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ చేసిన దాని మీద వాళ్ళకి ఏంటి 2 రకాల కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఒకటి, వాళ్ళకి ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ సంపాదించి పెడతాం విత్ ఇన్ దిస్ క్యాంపస్, విత్ ఇన్ ద 4 years ఆఫ్ ది ఇంజనీరింగ్లోనే వాళ్ళు స్కిల్ సర్టిఫికేషన్ సంపాదిస్తారు. దాని మీద ఇంటర్న్షిప్స్ చేస్తారు. ఇంటర్న్షిప్స్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక రకమైన కాన్ఫిడెన్స్, ఆన్ ద జాబ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్కి ఏంటంటే 100% దే విల్ బి ఫోకస్డ్ on the skill what they have learned in the campus and they will get a good quality placements. Okay. సో ఇప్పుడు డిగ్రీ అయిపోయినా, ఇంజనీరింగ్ అయిపోయినా, ఏమైపోయినా నెక్స్ట్ ఏంటి అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది స్టూడెంట్స్కి. బట్ మీ దగ్గర చదువుకుంటే నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ నేను ఇది చేస్తాను అనే క్లారిటీతో వెళ్తారు అని అయితే నాకు అనిపిస్తుంది మీ మాటల్లో. మీరేమంటారు? అవును మేడం, నేను చెప్పినట్టుగా మన దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి మనం 3 కెరియర్ చాయిస్ ఇస్తాం. వన్ ఈజ్ కార్పొరేట్ ప్లేస్మెంట్, వన్ ఈజ్ హైయర్ ఎడ్యుకేషన్, వన్ ఈజ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కార్పొరేట్ ప్లేస్మెంట్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి కార్పొరేట్ ప్లేస్మెంట్కి వెళ్ళాలి అంటే టాప్ కంపెనీస్ కావాల్సిన స్కిల్స్ ఏంటి దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ ఆప్ట్ చేసుకున్నారు అనుకోండి, ఒక హైయర్ ఎడ్యుకేషన్ ఆప్ట్ చేసుకున్న స్టూడెంట్స్కి అంటే వాళ్ళకి అంటే బీటెక్ అయిన తర్వాత కూడా మాస్టర్స్ ప్రోగ్రామ్
అంటే ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి, అంటే ఏ టాప్ యూనివర్సిటీస్లో వాళ్ళకి అడ్మిషన్స్ రావాలి, వాళ్ళ మాస్టర్స్ ప్రోగ్రామ్ దాని తగ్గట్టుగా ఫస్ట్ నుంచి ట్రైన్ చేస్తాం. అంటే మన దగ్గర జిఆర్ఈ, టోఫెల్ ఇది కాకుండా గేట్ కూడా మన క్యాంపస్లో ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఎక్కువ ఫోకస్, అంటే వాళ్ళు బీటెక్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు ఓన్ వెంచర్ స్టార్ట్ చేస్తే క్యాంపస్ నుంచి కూడా వాళ్ళు కంటిన్యూస్గా ఎంకరేజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టూడెంట్ అనే వ్యక్తి తన సొంతంగా ఒక వెంచర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు క్యాంపస్లో. సో దానికి కావాల్సిన సీడ్ ఫండింగ్, దానికి కావాల్సిన ఫెసిలిటీస్, ఒక రూము, వాళ్ళకి ఒక మెంటారు, కంటిన్యూస్గా వాళ్ళని సపోర్ట్ చేస్తాం. సో ఏంటంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంది, ఆ ఐడియా నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలనే దాంట్లో కేఎల్ యూనివర్సిటీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు సపోర్ట్ ద స్టూడెంట్స్ ఇన్ ప్రమోటింగ్ దేర్ స్కిల్స్ టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే, సో అలాగే ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది కదా సార్, ఈ కాంపిటీషన్ దాంట్లో ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా అంటే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి స్టూడెంట్స్కి? ఎందుకంటే ఒక జాబ్కి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారో మనకు తెలిసిందే. ఈవెన్ ఎంఎన్సీ ప్రైవేట్ జాబ్స్ కాకుండా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు? మనకి ఏంటంటే అంటే బిగినింగ్లోనే నేను చెప్పినట్టుగా వాళ్ళ యొక్క కెరియర్ చాయిస్ని బేస్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలి లేదా నేను సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి వాళ్ళ డిగ్రీని కూడా అలా చూస్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే స్టూడెంట్ కెన్ చూస్ దేర్ ఓన్ డిగ్రీ. ఇట్స్ లైక్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చదువుకోవచ్చు, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే వాళ్ళ కెరియర్ అంబిషన్ తగ్గట్టుగా వాళ్ళ డిగ్రీని వాళ్ళు మౌల్డ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఏంటంటే ఎవరైతే ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలనుకుంటున్నారో మనం ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఎట్లా ట్రైన్ చేస్తామో అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ట్రైన్ చేసి వాళ్ళకి ఆల్రెడీ ఇందులో సక్సెస్ఫుల్గా రన్ అయ్యే వాళ్ళని, ఒక ఐఏఎస్ని, ఐపీఎస్ని, రిటైర్డ్ అయ్యే వాళ్ళందరినీ కూడా క్యాంపస్ తీసుకొచ్చి కూడా స్టూడెంట్స్ని మోటివేట్ చేయించి వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు, గ్రూప్ 1 సర్వీసెస్కి ఎలా ప్రిపేర్ అయ్యారు, సో ఐఏఎస్కి ఎలా ప్రిపేర్ అయ్యారు, అవన్నీ కూడా స్టూడెంట్స్కి చెప్పడం అనేది జరుగుతుంది. ఒక రెగ్యులర్ సిలబస్లో కూడా రన్ చేస్తాం అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ క్యాంపస్లోనే బిల్డ్ చేయాలి మేడం. సో అట్లాగే అంటే మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదంటే వాళ్ళు ఒక రీసెర్చ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నారంటే మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా ఒక టాప్ క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్లో పిహెచ్డి చేసి వచ్చినారు. సో వీళ్ళందరినీ అటాచ్ చేసి వీళ్ళని ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్స్కి పంపించడం. అట్లాగే మన యూనివర్సిటీలో ఇంకోటి ఏంటంటే వీ హ్యావ్ ఎ టైఅప్ విత్ మోర్ దెన్ 90+ ఫారెన్ యూనివర్సిటీస్. సో ఆ ఫారెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో పాటు రీసెర్చ్లో ఎంగేజ్ చేయడం. సో విల్ గివ్ దెమ్ ఏ గ్లోబల్ ఎక్స్పోజర్ విత్ ఇన్ దిస్ క్యాంపస్ మేడం. సో ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అవ్వకముందే తనకు ఒక ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, అది కాకుండా గ్లోబల్ ఎక్స్పీరియన్స్, అంటే వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ క్రియేట్ చేసి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా సక్సెస్ అవ్వాలి అనే దాని మీద ఎక్కువ మనం సపోర్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, అది కాకుండా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, అండ్ సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటారు. కొంతమందికి రకరకాల ఆలోచనలు ఉంటాయి, బట్ దాని అన్నిటికీ బేస్ చదువు తర్వాతే ఏదైనా కూడా. సో ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ని వాళ్ళకుండే ఇంట్రెస్ట్ని బట్టి ఎలా ట్రీట్ చేస్తారు? అంటే కేఎల్ యూనివర్సిటీలో మన హైదరాబాద్ క్యాంపస్లో మేడం వీ హ్యావ్ ఎ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్స్. అంటే హాబీ క్లబ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ నేర్చుకోవచ్చు, దానికి కూడా క్రెడిట్స్ ఉన్నాయి. అంటే ఏం నేర్చుకోవాలన్నా సరే వాళ్ళు ప్రొఫెషనల్గా నేర్చుకుని దానికి తగ్గ క్రెడిట్స్ వాళ్ళు సంపాదించుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్. తనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, వీ హ్యావ్ ఎ హాబీ క్లబ్స్. అంటే వాళ్ళకి ఆ క్లబ్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి కంటిన్యూస్గా మానిటర్, అంటే దానికి కూడా ఇన్ఛార్జెస్ ఉంటారు, దానికి కూడా సపోర్ట్ చేసే ఫ్యాకల్టీ ఉంటారు. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా నాట్ ఓన్లీ అకాడమిక్స్, నాట్ ఓన్లీ స్కిల్లింగ్, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్, 360 degrees వ్యూలో ఒక స్టూడెంట్ని ఎట్లా డెవలప్ చేయాలి అనేది మన యూనివర్సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. నిజంగా మీరు చెప్పినట్టుగా తన యాక్టింగ్లో కానీ మ్యూజిక్లో కానీ ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ గో టు ది స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అండ్ వీ హ్యావ్ ఎ లార్జ్ చంక్ ఆఫ్ దిస్ హాబీ క్లబ్స్. సో వాళ్ళు నచ్చిన క్లబ్లో వాళ్ళు జాయిన్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళచ్చు. ఓకే, సో హైదరాబాద్ అంటే ఇక్కడ జనరేషన్ చాలా స్పీడ్గా ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుంటాయి. మరి హైదరాబాద్ క్యాంపస్ వారికి ఎటువంటి విద్యా విధానాన్ని అందించబోతోంది, అండ్ స్పెషల్లీ హైదరాబాద్ స్టూడెంట్స్? మన కేఎల్హెచ్ హైదరాబాద్ క్యాంపస్లో మన స్టూడెంట్స్కి ఇక్కడ మనం ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఒకటి, అట్లాగే ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కావాల్సిన
ఫెసిలిటీస్ కానీ అలాగే అవుట్ సైడ్ మెంటార్స్ చేత కానీ మనం కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తాం. మనం హైదరాబాద్లో ఉన్నందుకు ఇక్కడ ఇండస్ట్రీ మనకి బాగా దొరుకుతారు. సో వాళ్ళ చేత మనం రెగ్యులర్గా అంటే ఒక స్టూడెంట్ని ఒక ఇంటర్న్షిప్కి కనుక పంపిస్తే రెగ్యులర్గా ఆ స్టూడెంట్ని మానిటర్డ్ ప్రోగ్రామ్ కింద చేస్తాం. అంటే వాళ్ళని ఏదో ఇంటర్న్షిప్ పంపించి అలా వదిలేయకుండా ఎవ్రీ మంత్ వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని ట్రాక్ చేసి ఒకవేళ స్టూడెంట్ ఇంటర్న్షిప్లో కనుక బాగా పెర్ఫామ్ చేయకపోతే కనుక తనకి ఎలా బాగా పెర్ఫామ్ చేయాలి అనేది విధంగా ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి ఆ స్టూడెంట్ని అప్లిఫ్ట్ చేస్తాం అండ్ అప్స్కిల్ చేస్తాం. సో మనం హైదరాబాద్లో ఉన్నందుకు ఈ లొకేషన్ అడ్వాంటేజ్ అనేది 100% తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మా దగ్గర ప్రొఫెసర్ ఆన్ ప్రాక్టీస్ అనే ప్రోగ్రామ్. ప్రొఫెసర్ ఆన్ ప్రాక్టీస్ అంటే ఏదైనా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ వచ్చి మన క్యాంపస్లో టీచ్ చేయొచ్చు మేడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీలో వాళ్ళు ఒక మైక్రోసాఫ్ట్ అనే కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు కూడా మా క్యాంపస్కి వచ్చి 55 hours టీచింగ్ చేయొచ్చు ఇన్ ఏ సెమిస్టర్. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్కి నేను చెప్పినట్టుగా అప్లికేషన్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్ నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అవుతారు. సో యాజ్ పర్ ఎన్ఈపి వీ ప్రమోట్ పిఓపి ప్రోగ్రామ్ ఇన్ అవర్ క్యాంపస్. సో ఈ పిఓపి ప్రోగ్రామ్ రన్ చేయాలి, ఇలా ప్రొఫెషనల్స్ని తీసుకురావాలంటే హైదరాబాద్ లాంటి లొకేషన్లో ఉంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో వీఆర్ యూటిలైజింగ్ దిస్ ఆపర్చునిటీ అంటే కంటిన్యూస్గా స్టూడెంట్స్ని అడుగుతూ ఉంటాం అన్నమాట. స్టూడెంట్స్కి ఎవరికైతే ఇలాంటివి నేర్చుకోవాలని ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్, కొంతమంది స్టూడెంట్స్ దే ఆర్ వెరీ ఫాస్ట్, దే వాంట్ టు లెర్న్ ద న్యూ ఎరా అంటే న్యూ ఏజ్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని రెగ్యులర్గా తీసుకొచ్చి వాళ్ళ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. అంటే వాళ్ళ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్లో సపోర్ట్ చేయించడం, అట్లాగే వాళ్ళ రెగ్యులర్ అకాడమిక్స్లో, అట్లాగే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్లో కూడా మనకి చాలా సపోర్ట్ అన్నమాట ఈ పిఓపి ప్రోగ్రామ్స్ అనేది. ఓకే సార్, ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీలో మొత్తం ఒక స్టూడెంట్ +2 తర్వాత చూస్ చేసుకునే కోర్సెస్ ఏముంటాయి ఒకసారి లిస్ట్ వైజ్ ఒకసారి చెప్పండి సార్, ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు? బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఓకే, బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఓకే, నెక్స్ట్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ఐటీ, అంటే నెక్స్ట్ బీబీఏ, ఎంబీఏ కోర్సెస్, అట్లాగే బీఎస్సీ యానిమేషన్ అండ్ గేమింగ్, వీ హ్యావ్ ఏ బీసీఏ కోర్స్, వీ హ్యావ్ ఏ ఎంసీఏ కోర్స్, వీ హ్యావ్ ఏ అంటే ఒక లిస్ట్ ఉంటుంది మొత్తం చదవాలి. ఓకే సార్, ఇప్పుడు మీ దగ్గర ఉన్న స్టూడెంట్ బయటకు వెళ్ళి మీ సర్టిఫికేట్తో మీ దగ్గర చాలా నేర్చుకుంటాడు కాబట్టి అంటే ఆ సర్టిఫికేట్కి ఉన్న వాల్యూ ఎలా యూజ్ అవుతుంది సార్ స్టూడెంట్కి? అంటే మీ కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్లో చదివిన స్టూడెంట్కి మీరు ఇచ్చే సర్టిఫికేట్ ఉన్న వాల్యూ ఏంటని అడుగుతున్నాను. 100% మేడం. స్టూడెంట్ ఒకసారి బయటికి వెళ్ళేటప్పటికే కూడా వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అంటే వాళ్ళకి కావాల్సిన ప్రొఫెషనల్ స్కిల్స్ అన్నీ కూడా మనం క్యాంపస్లోనే నేర్పించి పంపిస్తాం. ఇది కాకుండా ప్రతి స్టూడెంట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అయితే వాళ్ళు 4 గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేస్తారు. ఓకే, అంటే వాళ్ళకి డిగ్రీతో పాటు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో దీనివల్ల ఏంటంటే ఒక సర్టిఫికేట్తో వెళ్ళరు అంటారు? లేదు, కంపల్సరీ అది కూడా మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెగా సిస్టమ్స్ అయితే పెగా సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కింద బయటకు వెళ్తారు. వాళ్ళు ఆటోమేషన్ ఎనీవేర్ అనే టూల్ నేర్చుకుంటే ఆటోమేషన్ అంటే ఆర్పిఐ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కింద బయటకు వెళ్తారు. సో ఏంటంటే మన దగ్గర నుంచి బయటకు వెళ్ళే ప్రతి స్టూడెంట్ మన దగ్గర ఉన్న కరికులమ్, మన దగ్గర ఉన్న అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీస్ వాడి తన డిగ్రీ తెచ్చుకోగలిగితే ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు 100% సక్సెస్ అవుతుంది. ఓకే, సో కేఎల్ యూనివర్సిటీ స్ట్రెంగ్త్ ఏంటి సార్? మీ స్ట్రెంగ్త్ ఏంటి మీ యూనివర్సిటీ? యూనివర్సిటీ స్ట్రెంగ్త్ ఏంటంటే 100% ప్లేస్మెంట్ ఫర్ ఆల్ ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. ఓకే, ఒక్క ముక్కలో చాలా బాగా చెప్పేశారు. సో అలాగే కేఎల్ యూనివర్సిటీలో సీట్ వచ్చిన తర్వాత ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లేకపోతే ఫీజ్ రియంబర్స్మెంట్స్ ఎలా ఉంటాయి? మెరిట్ స్టూడెంట్స్కి మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ మెరిట్ అనేది వాళ్ళకి వచ్చిన KLEE ర్యాంక్ బేస్ చేసుకుని, అట్లాగే వాళ్ళకి ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని మనం ఈ స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కంటిన్యూస్గా అంటే వాళ్ళు కనుక ఆ మెరిట్ లెవెల్లో కనుక ఉంటే యూనివర్సిటీ ఈజ్ రెడీ టు సపోర్ట్ ద స్టూడెంట్స్. అంటే కేఎల్ యూనివర్సిటీ ఈజ్ ఫుల్లీ ఫ్లెక్సిబుల్ అకాడమిక్ సిస్టమ్. ఓకే, అంటే చాయిస్ అంటే తనకి ఏది నచ్చితే అది చదువుకోవచ్చు. అండ్ నువ్వు ఇదే చదవాలి, నువ్వు అదే చదవాలని లేదు. సో స్టూడెంట్కి నచ్చిన విధంగా తన చదువుని చాలా హ్యాపీగా చదువుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలా అనే ఒక నీరసం కాకుండా కాలేజ్కి వెళ్ళాలనే ఉత్సాహం అయితే కనిపిస్తుంది. 100% ఉత్సాహం. ఓకే, మీ కేఎల్ యూనివర్సిటీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే
మన యూనివర్సిటీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ ఇస్ అవర్ అకాడమిక్స్. నేను చెప్పినట్టుగా ఫుల్లీ ఫ్లెక్సిబుల్ అకాడమిక్ సిస్టమ్, ఓకే. అట్లాగే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. సో తనకు నచ్చిన కోర్స్ని తను చదువుకుని తన క్రెడిట్స్ తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. నేను చెప్పాను కదా మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ డివిజన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో స్టూడెంట్కి నచ్చిన స్కిల్ సర్టిఫికేషన్స్, ట్రైనింగ్ సర్టిఫికేషన్స్ కూడా ఇక్కడ. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. సో మన క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాం. రైట్ ఫ్రమ్ బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అడ్వాన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ప్రతి ఫేజ్లో కూడా మనకి అసెస్మెంట్ ఉంటుంది, స్టూడెంట్ని మానిటర్ చేయడం అనేది ఉంటుంది. సో డిఫరెంట్ ఫేజెస్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళని ఏబీసీ కేటగిరీస్ కింద డివైడ్ చేసి వాళ్ళు హై క్వాలిటీ టాప్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ పంపించడం అనేది జరుగుతుంది. సో ఇంత విగరస్ ఎఫర్ట్స్. అట్లాగే వాళ్ళకి మేజర్ డిగ్రీ మైనర్ డిగ్రీ చేసుకోవచ్చు. అట్లాగే అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీస్, లాట్ ఆఫ్ అకాడమిక్ ఫేస్. అలాగే హానర్స్ డిగ్రీ, హానర్స్ విత్ రీసెర్చ్, హానర్స్ విత్ ఇన్నోవేషన్, హానర్స్ విత్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. సో ఇటువంటి ఫ్లెక్సిబిలిటీస్ అనేవి ఉన్నాయి క్యాంపస్లో. సో ఐ సే ప్రౌడ్లీ దట్ మనం వేరే చోట తీసుకునే బదులు మన దగ్గర తీసుకుంటే ఇటువంటి అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీస్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్, ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి స్టూడెంట్స్కి. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు, చాలా Thank విషయాలు you అండి. చెప్పారు. ఎస్, ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్స్ అన్నీ ఐ థింక్ నేను అడిగానని అనుకుంటున్నాను. ఈ షో చూశాక కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్లో జాయిన్ అవ్వాలా వద్దా అనే వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఇవాళ మన ఎన్ కెరియర్స్. నమస్తే.